అత్యాచారం కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న దోషిగా తేలాడు. ఈ మేరకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దీనిపై రేపు శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది. జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవన్నపై గతేడాది అత్యాచారం కేసు నమోదైంది. ప్రజ్వల్ రేవన్న తనపై అత్యాచారానికి పాల్పడి రికార్డు చేసి బెదిరించాడంటూ గతేడాది ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రత్యేక బృందం విచారించి 2000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా 123 ఆధారాలను సేకరించింది. దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో 2024 డిసెంబర్ 31న విచారణ ప్రారంభమైంది. ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. గతేడాది లోక్సభ ఎన్నికల టైంలో సెక్స్ కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించింది. తన తల్లిపై కొన్నేళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో ప్రజ్వల్ రేవన్న అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ ఆరోపించింది. దీనిపై సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలాన్ని ఇచ్చింది. అంతేకాకుండా ప్రజ్వల్ బెదిరించినట్లు తెలిపింది. ప్రజ్వల్ చెప్పినట్లు వినకపోతే తన ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించేవాడని పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగానే తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపింది. తన నివాసంలో పనిచేసే మహిళలను ప్రజ్వల్ వేధింపులకు గురిచేశాడని తెలిపింది. అత్యాచారం కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న దోషిగా తేలాడు. ఈ మేరకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దీనిపై రేపు శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది. జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవన్నపై గతేడాది అత్యాచారం కేసు నమోదైంది. ప్రజ్వల్ రేవన్న తనపై అత్యాచారానికి పాల్పడి రికార్డు చేసి బెదిరించాడంటూ గతేడాది ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రత్యేక బృందం విచారించి 2000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా 123 ఆధారాలను సేకరించింది. దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో 2024 డిసెంబర్ 31న విచారణ ప్రారంభమైంది. ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే గతేడాది లోక్సభ ఎన్నికల టైంలో సెక్స్ కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించింది. తన తల్లిపై కొన్నేళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో ప్రజ్వల్ రేవన్న అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ ఆరోపించింది. దీనిపై సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలాన్ని ఇచ్చింది. అంతేకాకుండా ప్రజ్వల్ బెదిరించినట్లు తెలిపింది. ప్రజ్వల్ చెప్పినట్లు వినకపోతే తన ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించేవాడని పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగానే తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపింది. తన నివాసంలో పనిచేసే మహిళలను ప్రజ్వల్ వేధింపులకు గురిచేశాడని తెలిపింది. ప్రజ్వల్ బాధితుల్లో ఎంతో మంది మహిళలు ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. It is not only the digital evidence, as my colleague said, that it is about the evidence of a victim which made a very crucial role in the entire episode of this entire investigation and the trial. More importantly, as we spoken about digital evidence to the extent that it could have been difficult for prosecution to rely only on a victim statement since there is a delay in reporting the incident. The digital evidence which he himself recorded in the camera, which was available for us, which also subsequently the investigation thoroughly managed to identify the place of incident and the certain portion of the accused body, which has also been found in the video, were matched with the subsequent photographs taken in the presence of the doctor, and that is one of the crucial aspects where the prosecution is able to break through the entire case, saying that the incident happened in his house and the incident was recorded by him, and he is the person available in the video was one of the crucial aspects of the entire investigation and the trial.